మెదక్ జిల్లా కొల్చార మండలం రాంపూర్ గ్రామ పంచాయతీకి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో మంజూరైన ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో సీసీ రోడ్డును శనివారం కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరై సీసీ రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్, సీనియర్ నాయకులు జంగిటి పోచయ్య, మాజీ ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, వార్డు మెంబర్లు మధు, నాగేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు జంగిటి నాగరాజు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల ప్రెసిడెంట్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రాంపూర్ గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈ సందర్భంగా ఇంకా కూడా ఎవరైతే సీసీ రోడ్లు, మురికి కాలువలు అవసరం ఉన్నాయో ఆ విషయాన్ని ఇన్ఛార్జ్ రాజిరెడ్డి ద్వారా తెలిపి అత్యధికంగా నిధులు మంజూరుకు కృషి చేసిన రాంపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలని సర్పంచ్కి తెలిపారు. రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరా కాలనీలో మా నూతనంగా ఎన్నికైనటువంటి నెల్లి సంగమేశ్వర్ రాజు గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి సహకారంతో మంజూరైనటువంటి ఈ 4 లక్షల సీసీ రోడ్డును ఎన్ఆర్జీఎస్లో భాగంగా ఈరోజు ప్రారంభించుకోవడం ఎంతో శుభసూచకం. ఇంతకాలం 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ రోడ్డు చూస్తే మనకు చాలా అభిమానంగా ఉండే. ఈరోజు ఈ రోడ్డును సీసీ రోడ్డు వేసి ఇక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి దారి నీట్గా చూపించడానికి కోసం మా సర్పంచ్ గారు కంకణం కట్టుకున్నారు. వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పాలకవర్గ సభ్యులు మరియు సీనియర్ నాయకులు పోచన్న, గోవర్ధన్ రెడ్డి, మధు, వార్డు సభ్యులు, మా గ్రామ శాఖ అధ్యక్షుడు జంగిటి నాగరాజు మరియు అందరి సమక్షంలో ఈరోజు మనం సీసీ రోడ్డు మొదలు పెట్టడం జరిగింది. ఇలాగే సర్పంచ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అండగా ఉంటుందని, రాబో కాలంలో కూడా సైడ్ రైలు కూడా అడగడం జరుగుతుంది. అది కూడా మనం ఇన్ఛార్జ్ దృష్టి తీసుకెళ్ళి శాశ్వతంగా మన రాంపూర్ కాలనీ కానీ ఊరు కానీ రెండు దగ్గర కూడా సాధ్యమైనంత వరకు సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి మా మండల కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని, రాజుకు ఎప్పుడు అండగా ఉంటామని, ఇదే విధంగా అందరినీ కలుపుకొని మంచి అభివృద్ధి పథంలో రాంపూర్ను ముందు వరుసలో ఉంచి మంచి మండలానికి మంచి పేరు తెచ్చి జిల్లాకు మంచి పేరు తేవాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా వారికి పాలకవర్గ సభ్యులకు మరియు సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.